అందరికీ నమస్కారం అండి. మరి తెనాలి రామలింగ కథలు వింటున్నారు కదా మరి మీరు. అందులో ఒక చిన్న సంఘటన. ఒకసారి ఏమైందంటే రాయలవారి వజ్ర పొంగడ్రము ఎలా పోయిందో పోయింది. దానిలో ఎవరు తీశారన్నది తెలియదన్నమాట. తెలియపోతే ఈ విషయాన్ని రాయలవారు రామలింగని పిలిచి విషయం చెప్పి, నా వజ్ర పొంగడం పోయింది, ఎవరు తీసేశారో నువ్వు కనిపెట్టగలవా అని అడిగారన్నమాట. 7 అంగరక్షకులు ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక ప్రత్యేకమైన గదికి రప్పించాడు. రప్పించిన తర్వాత అతను రామలింగ కవి చెబుతున్నాడు ఏమనంటే, అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడ కాళీమాత విగ్రహం ఒకటి ఉంది. ఆ గదిలో అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. ఉంటే ఈ 7 అంగరక్షకులను కూడా లోపల తీసుకొచ్చి ఇలా చెప్తున్నాడు అన్నమాట. ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి అమ్మవారి పాదాన్ని, కుడి పాదాన్ని తాకి రావాలి అని రామలింగ కవి చెప్పాడన్నమాట. ఇలాగా అందరూ కూడా లోపలికి వెళ్ళి వస్తున్నారు. అందులో ఒక భటుడు ప్రశ్నించాడు, మేమెందుకు అలా చేయాలి అని అడిగితే అప్పుడు రామలింగ కవి అంటున్నాడు, రాజుగారి రత్నపు డొంగరం పోయింది, అది ఎలా పోయిందో ఏమిటో మరి. రాజుగారు దొంగను కనిపెట్టమని నాకు ఆజ్ఞాపన చేశారు, అందుకే నేను ఇలా చేద్దామని అనుకుంటున్నాను. అమ్మవారి కుడిపాదాన్ని తాకితే కనుక ఇందులో దొంగ ఎవరనేది అమ్మవారు నాకు రాత్రి కలలోకి వచ్చి చెప్తుంది. కాబట్టి మీరు ఒక్కొక్కరుగా వెళ్ళి అమ్మవారి కుడిపాదాన్ని తాకి రండని చెప్పేసి రామలింగ కవి చెప్పాడన్నమాట. రామలింగుడు ఒక్కొక్కడిని లోపలికి పంపించాడు. అమ్మవారి కుడిపాదాన్ని తాకి బయటకు వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్క అతని చేతిని వాసన చూశాడు. ప్రతి ఒక్కళ్ళ చేతుల్ని కూడా ముందుగా వచ్చిన 6 అంగరక్షకులని చేతి వాసన చూసి పంపించేశాడు. 7వ వాడిని మాత్రం అక్కడే ఆపేశాడు. మహారాజా, వీడే ఆ దొంగ అని చెప్పాడన్నమాట. నేను క్షమించండి మహారాజా, ఉంగరాన్ని నేను తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడు. రాజు ఆ అంగరక్షకుడికి చెరలో పెట్టించేశాడు. ఎలా తెలుసుకున్నావు రామా? అమ్మవారు నీ కల్లోకి వచ్చి చెప్తుందని అన్నావు కదా. అది ఏమంత గొప్ప విషయం కాదు మహారాజా. అమ్మవారి గుడి పాదం పైన నేను కొంచెం సుగంధ ద్రవ్యాలు లాంటివి పాదం మీద రాశాను. నేను అమ్మవారి కాలు మీద పాదాన్ని తాకిన వాళ్ళ చేతుల్ని నేను వాసన చూశాను. చూస్తే ఆ 6 చేతులు కూడా చాలా ఎంతో సుగంధమైన వాసనలు వస్తూ వచ్చాయి. వాడైన 7వ రక్షక భటుడు ఏం చేశాడంటే భయపడి అమ్మవారి పాదాన్ని తాకకుండా బయటకు వచ్చేశాడు. అమ్మవారి పాదాన్ని తాకకపోవడం వల్ల అతని చెయ్యి వాసన కూడా కలగలేదు. ఇతనే దొంగ ఏంటాడని నేను మీతో చెప్పాను. అంతలో వాడే నిజాన్ని ఒప్పేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగాన్ని ప్రశంసించి అనేక బహుమతులు ఇచ్చి ఒక 100 కాసుల డబ్బులను కూడా ఇచ్చి పంపించేశాడన్నమాట. తరువాత కథ ఏమిటంటే, లేదంటే లేదు. తెనాలి రామలింగడంటే చాలామందికి అసూయగా ఉండేదన్నమాట. ఉన్న వాళ్ళలో సోము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా అసూయపరుడే. రామలింగాన్ని ఎలాగైనా ఇరికిద్దామని ఆలోచిస్తూ ఉండేవాడు. అతను పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అతని దగ్గరికి రామలింగ కవి వచ్చాడన్నమాట. అప్పుడు సోము రామలింగాన్ని అడుగుతున్నాడు, ఏమండి రామలింగ గారు ఎలా ఉన్నారు అని అడిగితే, నువ్వెలా ఉన్నావే సోము అని ఆయన మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు. నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారా అంటే నేను బాగున్నా అన్నాడు రామలింగ కవి. వ్యాపారం ఎలా ఉంది అంటే సోము చెప్తున్నాడు, చాలా బాగా సాగుతుంది. మరి మీరు తినడానికి ఏమన్నా పళ్ళు కావాలా అని చాలా చక్కగా అడిగాడు అన్నమాట. రామలింగాన్ని ఎలాగైనా మోసం చేయాలని సోము అనుకున్నాడు. అనుకున్న తడవగానే ఏదో చేద్దామని అనుకున్నాడు. పళ్ళన్నీ చాలా బాగున్నాయే, దీనిలో నేను అరటిపళ్ళు తినవచ్చునా అని అడిగాడు. ఏం భాగ్యం, తీసుకో, ఈ పళ్ళు చాలా రుచిగా ఉంటాయి అని చెప్పాడన్నమాట పళ్ళ వ్యాపారి. అన్నట్లు సోము ఈ పళ్ళు ధర ఎంత అని అడిగాడు రామలింగ కవి సోముతోటి. పళ్ళకి ధర ఏమీ లేదు, మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకుని తినవచ్చు అని చెప్పాడన్నమాట సోము. రామలింగడు చాలా సంతోషించాడు. అందులో కొన్ని అరటిపళ్ళను తీసుకుని తిన్నాడు. ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయే అని కొన్ని అరటిపళ్ళు తినేసేసి నేను వెళ్ళొస్తా అని సోముతో చెప్పాడన్నమాట. ఆగండి రామలింగ కవి గారు, మీరు అన్ని పళ్ళు తిన్నారు కదా, నాకు ₹1 డబ్బు కూడా ఇవ్వలేదే అని అంటే రామలింగ కవి అంటున్నాడు, ఇప్పుడేగా నువ్వు అన్నావు, నువ్వు దానికి డబ్బులేమీ ఇవ్వక్కర్లేదని చెప్పావు కదా నువ్వు నాకు ఎప్పుడు అన్నాడు రామలింగ కవి. పళ్ళ ధర ఏమీ లేదు కాబట్టి నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అని అన్నాడు సోము. ఇప్పుడు రామలింగ కవి ఆలోచించాడు, ఏమిటి వీడేదో నన్ను మోసం చేద్దాం అనుకున్నాడు అని అనుకుని అక్కడే ఒక నిమిషం అలా నుంచున్నాడు అనమాట. ఒక క్షణం ఆలోచించి తన ఖాళీ సంచిని తీశాడు రామలింగ కవి. నువ్వు అడిగినా
నేను లేదు అనేది ఏదో ఇస్తానులే అని చెప్పారనమాట రామలింగ కవి. ఖాళీ సంచిని చూపించి రామలింగ కవి సోముని అడుగుతున్నాడు, ఈ సంచిలో ఏముందో చెప్పు అని అనేసరికి సోము ఆశ్చర్యపోయి సంచిలో ఏమీ లేదే అని అన్నాడన్నమాట. ఇంతకుముందు ఏమీ లేదన్నావు కదా, అలాగే ఈ సంచిని తీసుకో, దీనిలో కూడా ఏమీ లేదు అని చెప్పి సంచి ఇచ్చేసేసి రామలింగ కవి తెలివిగా సమయస్ఫూర్తితో సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామలింగ నేను ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ వాడి యొక్క తెలివితేటలకి రామలింగ తెలివికి చాలా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి అలాగ ఉండిపోయాడు అనమాట. మాయావి గర్వం ఏమిటో తెలుసుకుందామా మరి. మాయవంట ఏమిటో, ఇంద్రజాలికుడు అంటే ఏమిటో తెలుసుకుందాం మరి. అయితే ఒక ఇంద్రజాలికుడు కృష్ణదేవరాయ సభకి వచ్చాడు. రకరకాల గారడీలు చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఆ గారడీవాడు, రాజా, నా మాయాజలాన్ని చూసి మీరందరూ ఆశ్చర్యపోతున్నారా? ఈ ఇంద్రజాల విద్యను ప్రదర్శించేవాడు మీ విజయనగర సామ్రాజ్యంలో ఎవ్వరూ లేరే అని అన్నాడనమాట. అలా మాట్లాడేసరికి రాయల వారికి అసలు నచ్చలా. ఏమిటి, మన విజయనగర రాజ్యంలో ఎవరు అంత తెలివైన వాళ్ళు లేరా, ఇంత గారడీ విద్యలు చేసేవారు లేరా, వీడి గర్వాన్ని ఎలాగైనా అనగొద్దాం అని అనుకున్నారనమాట. ఈ మాయావను ఓడించగల వారు ఎవరన్నా లేరా అని అడిగేసరికి ఎవ్వరు కూడా లేచి నిలబడలేకపోయారు. ఆ తర్వాత రాయల వారు ఏమనుకున్నారంటే, దీనికి సమయస్ఫూర్తిగా చెప్పే మన రామలింగ కవి ఒక్కడే ఉన్నాడు, వీరి గర్వాన్ని అరచగల శక్తి అతనికే ఉంది అని అనుకున్నారు. రామలింగడితో ఇలా అంటున్నాడు, రామా, ఈ గారడీ చేసే విద్యని వీడిని గర్వం అణచాలి. ఒక్కరోజు నీకు సమయాన్ని ఇస్తున్నాను నేను, నువ్వు ఆలోచించుకుని మర్నాడు నువ్వు ఈ గారడీ విద్య వాడికి గర్వం అణిగిపోవాలి అని చెప్పారనమాట రాయలవారు. సభ చాలించిన తర్వాత రామలింగడు ఏం చేశారంటే చాలా దిగులుగా వెళ్ళాడు ఇంటికి. రామలింగడు ఇంటికి దిగులుతో వెళ్ళాడు. వెళ్ళగానే భార్య అడిగింది, ఏమిటండి మీరంత దిగులుగా ఉన్నారు అని అడిగింది. అప్పుడు రామలింగడు చెప్తున్నాడు, ఆ ఇంద్రజాలికుడు చేసే పనిని నేను చేయాలంట, ఎలా చేయాలి ఏమిటి, నాకేం పాలు పోవట్లేదు అని భార్యతో చెప్పాడు. అక్కడ రామలింగ కవి పిల్లలిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఇసుకని గుడిగా చేసి ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఆయనకి ఒక వెలుగు, తనలో ఒక మెరుపు మెరిసిందనమాట. ఏం చేయాలన్నది విషయానికి ఆయనకి స్ఫురించింది. తెల్లారిన తర్వాత లోకి వెళ్ళగానే రాయలవారు, రా రామారా, పోటీకి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. సిద్ధంగానే ఉన్నాను మహారాజా, నేను కళ్ళు మూసుకుని ఒక పని చేస్తాను, ఆ మాయావి కళ్ళు తెరుచుకుని ఆ పని తను చెయ్యాలి అని చెప్పాడు. ఆ మాయావి అంటున్నాడు, నేను కళ్ళు తెరుచుకునే కదా చేయాలి, ఓ తప్పకుండా చేస్తాను అని అన్నాడు. నువ్వు ఎలా చేస్తావో చూపించమని రామలింగ కవిని ఆ మాయావి అడిగాడు. రామలింగుడు గుప్పెట్లతో ఇసుక తీసుకుని అతను కళ్ళు మూసుకుని కళ్ళ మీద ఇసుకని పోసుకోగానే ఆ మాయావి చూశాడు. అతను ఆ కళ్ళు తెరిచి పోసుకోవాలనే విషయాన్ని అతను తెలిసింది కదా, ఇంకా ఏమీ చేయకుండా తను చేయలేను అని చెప్పేసేసి వెంటనే పారిపోయాడనమాట. చూసారా మన రామలింగ గారి తెలివితేటలు ఎలాగా చక్కగా సమయస్ఫూర్తిగా చేశాడా మరి. చాలా చక్కగా చేశాడు కదా. ఆయనకున్న తెలివితేటలతోని చాలా చక్కగా రాయల వారికి అన్ని సమస్యలను చేస్తూ ఉండేవాడు అనమాట. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.